కాబట్టి మనం అందరం కూడా భక్తి విషయంలో ఒక్కసారే పరిశుద్ధం అయిపోలేము. మనం ఈరోజు పాపం చేస్తాం, రేపు పాపం చేస్తాం, ఎల్లుండా పాపం చేస్తాం. కాలం గడిచే కొద్దీ భక్తుడు పరిశుద్ధతలోనికి రావాలి. పరిశుద్ధుడు ఎక్కడికి రావాలి అంటే సంపూర్ణత్వంలోకి రావాలి. వాడు ఎగిరి మేఘం ఎక్కుతాడు, వాడు పరలోకంలో ఉంటాడు. చెప్పండి, ఎవరు పరలోకంలో ఉంటారు? భక్తుల స్థితిలో ఉన్నవాడు పరలోకం వెళ్ళడు. అర్థమవుతుందా? ఇప్పుడు మన దేవుడు ఎలాంటి దేవుడు? కృపగల దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎలాంటి దేవుడు? కృపా సత్య సంపూర్ణ. ఆయనలో కృప ఉంది, ఆయనలో సత్యం ఉంది, ఆయనలో సంపూర్ణత. నీలో కృప ఉండాలి, నీలో సత్యం ఉండాలి, నీలో సంపూర్ణత ఉండాలి. అయితే కృప ఏం చేస్తుంది? ఇది మెయిన్ సబ్జెక్ట్. 2-3 మాటలు సమయానుకూలంగా ముగిస్తాను. కృప ఏం చేస్తుంది? ఏమండి, దేవుడు కృపగల దేవుడు కాదండి. అసలు ఈ కృపగల దేవుడు శారీర రీతిగా వచ్చిన దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఏ కృప చూపిస్తాడు అనేటువంటి మాట 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము. నాతో పాటు చెప్పండి అందరూ, కృప సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. మా బాగా వినాలి. కృప ఏం చేస్తుంది? ఈ కృపా సత్యం గల దేవుడు ఏం చేస్తాడు అంటే, కృప అంటండి దోషములు ఏం చేస్తుంది? ప్రాయశ్చిత్తం కలిగి. దోషం అంటే ఏంటి? పాపం. అందరూ చెప్పండి, దోషం అంటే అమ్మ పాపం. యేసు ప్రభు కృపగల దేవుడు కదా. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తావో, ఈ కృపగల దేవుడు యేసుబాబు మీద తన కృపను చూపించి యేసుబాబు చేసిన దోషములన్నిటికీ ఏం చేస్తాడు? ఆయన ప్రాయశ్చిత్తం చేస్తాడు. అర్థమవుతుందా? యేసుబాబులో ఏముంటుంది? ఇప్పుడు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కృపగల దేవుడు. ఈ కృప ఏం చేస్తుంది అంటే దోషములను ప్రాయశ్చిత్తం చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే పాపమును క్షమిస్తుంది. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు కృప ఏం చేస్తుంది అంటే యేసుబాబు చేసిన పాపములన్నీ కూడా ఏం చేస్తుంది? క్షమిస్తుంది. ఇప్పుడు కృపగల దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే తన కృపను చూపించి పాపములన్నీ కూడా కృపగల దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే తన కృపతోటి పరిహారము చేస్తాడు, క్షమిస్తాడు, ప్రాయశ్చిత్తం కలిగిస్తాడు. అంతే. కృప ఏం చేస్తుంది అంటే కనుక నువ్వు చేసిన ప్రతి పాపమును కూడా పరిహరింపచేస్తుందండి. హల్లెలూయా. మనలో పాపం ఉందంటారా? మన అందరిలో కూడా పాపం ఉన్నది. పాపము 5 రకాలుగా ప్రవేశిస్తుంది బాబు, యేసుబాబు. పాపం ఎన్ని రకాలుగా ప్రవేశిస్తుందిరా? 5 రకాలుగా ప్రవేశిస్తుంది. 1, కన్ను. ఓ పాపం ఎలా ప్రవేశిస్తుంది? చూపునకి రమ్యమైనది అందమైనది అంటే అవలోకి పాపం ఎలాగొచ్చింది? కంటు ద్వారా చూసింది. దేవుడు తినొద్దన్నాడు ఆ ఫలాన్ని, కానీ చూసింది. ఎమట ఏమైపోయింది? పాపములో పడిపోయింది. మానవుడి జీవితంలోకి 5 రకాలుగా పాపం ప్రవేశిస్తుంది. 1 కంటు ద్వారా, 2వది ముక్కు ద్వారా. చెప్పండి, 2వది దేని ద్వారా? ఏమండి ముక్కు ద్వారా ఎలా ప్రవేశిస్తుందండి అంటారేమో. బైబిల్ ప్రకారంగానండి తినడం కూడా పాపమే. నువ్వు తిండిపోతే వైన ఎడల నీ గొంతుకి, సామెతల గ్రంథం 23:1. నువ్వు తిండిపోతే అయిపోతే నీ గొంతుకి ఏం పెట్టేసుకోవాలి? ముక్కు ఏం చేస్తుంది? వాసన. గమ్మున వెళ్తే బాను ఆదివారము బిర్యానీ, మగలై బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ. బాబు ఎన్ని బిర్యానీకి ఎన్ని రకాల పేర్లు ఉంటారో బాబా. లిస్ట్ చూస్తుంటే రెస్టారెంట్కి వెళ్తుంటే అసలు ఎలా ఉంటుందంటే బాబు ఎవడ కనిపెట్టాడు రా బాబు ఇన్ని బిర్యానీ అనిపిస్తుంది. ఇది అంతా వాసన స్మెల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామయ్యంటే ఆ ఒక్క తిండికి వెళ్ళిపోతాం. పోనీ అలా కాదులేండి, ఇంకో మాట చెప్పను, ఇంకో మంచి మాట చెప్తాను. ఒక సేవకుడు పుస్తకంలో ఈ మాట రాశాడు. ముక్కు అంటండి, ముక్కు ద్వారా పాపం ఎలా ఉంటుంది అంటే బాగా గమనించండి. స్త్రీకి దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. అమ్మ, మీ అందరికీ దేవుడు ఏమిచ్చాడు? నాకు కూడా ఏమిచ్చాడు? పురుషునికి. ఇప్పుడు నా శరీరము వాసన వేరంట, మీ శరీరం వాసన వేరంట. అలాగని ఇంటికి పోయి వాసన చూసుకోకండి. అర్థమైందా? మీ భర్త శరీరం వాసన వేరు, మీ శరీరం వాసన వేరు. బాగా గమనించాలి. ఒక భక్తుడు, ఒక దైవజనుడు నాకేం చెప్పాడు అంటే, ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, నువ్వు ఎప్పుడైనా బాబు ఒక స్త్రీతో మాట్లాడితే, ఉదాహరణకి నా భార్యని పెట్టుకుంటాను, మా ఆవిడ కాదనుకోండి కాసేపు. ఇప్పుడు నేను మా ఆవిడతో కనుక మాట్లాడాలంటే మా ఆవిడ శరీరం వేరు, నా శరీరం వేరు. నా శరీరం ఏం చేస్తుందంటే ఈ ముక్కు ఆ శరీరాన్ని ఆకర్షిస్తుందంట. ఆ శరీరాన్ని ఆకర్షించి ఆవిడని పట్టుకోవాలని చెప్పి ఆశపడుతుందంట. నాకు దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, ఒక స్త్రీతో నువ్వు మాట్లాడినప్పుడు 3వ వ్యక్తి లేకుండా మాట్లాడకూడదు అని చెప్పాడు.
ఇప్పుడు నా భార్య కాదు, నేను ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి లేకుండా నేను నా భార్యతో ఏం చేయకూడదు, మాట్లాడకూడదు అని చెప్పాడు. ఒకవేళ మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందండి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే 3 అడుగుల దూరం ఉండి మాట్లాడాలంటండి. చెప్పండి, ఎన్ని అడుగుల దూరం ఉండి? ఇప్పుడు ఉదాహరణకి 1 కళ్ళు ద్వారా పాపం, 2వది ముక్కు ద్వారా పాపం ప్రవేశిస్తుంది, 3వది ఆడవాళ్ళ భాష పాపము ఎలా ప్రవేశిస్తుంది అంటే నోటు ద్వారా ప్రవేశిస్తుంది. ఇంకా నేను చెప్పనవసరం, నోటు ద్వారా బూతులు, అబద్ధాలు, అమ్మ మీద తిరగబడ్డం, భార్య మీద తిరగబడ్డం, భర్త మీద తిరగబడ్డం, ఇది 3వది. నోటు ద్వారా పాపం ప్రవేశిస్తుంది. బాబు యేసు బాబు వినరా. 4వది పాపము దేని ద్వారా ప్రవేశిస్తుంది? చెవు ద్వారా పాపం ప్రవేశిస్తుందా? ఎందుకు, ఎలా ప్రవేశిస్తుంది? చెడు మాటలు, అబద్ధాల మాటలు, ఇక్కడ విన్నది అక్కడ విన్నది ఇక్కడ, ఇవన్నీ కూడా ఎలా ప్రవేశిస్తున్నాయి? చెవు ద్వారా ప్రవేశిస్తాయి. 5వది పాపము ఎలా ప్రవేశిస్తుంది అంటే చెప్పండి, ఎలా ప్రవేశిస్తుంది? స్పర్శ ద్వారా. చెప్పండి, కళ్ళు ద్వారా, ముక్కు ద్వారా, నోటు ద్వారా, చెవు ద్వారా, స్పర్శ ద్వారా 5 రకాలుగా పాపం ప్రవేశిస్తుంది. ఈ 5 రకాల పాపములు ప్రాయశ్చిత్తం కలగాలంటే ఒకే మార్గం. ఆ మార్గం ఎవరంటే నేను ప్రకటించేటువంటి కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు. ఆ దేవుడు మాత్రమే ఈ 5 రకాల పాపం నుంచి నేను ఏం చేయగలరయ్యా అంటే విడిపించగలడు, విమోచించగలడు. అందుకే యేసుప్రభు వచ్చాడు. ఎందుకయ్యా వాక్యము శరీరధారిగా నువ్వు ఈ లోకానికి వచ్చావంటే నీ జీవితంలోనికి కంటి ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, చెవు ద్వారా, స్పర్శ ద్వారా, ముక్కు ద్వారా ఏ పాపమైతే ప్రవేశిస్తుందో, ఏ దోషమైతే నువ్వు చేస్తున్నావో ఆ పాపములు, దోషములు పరిహరించడానికి నేనేం చేశానయ్యా అంటే కృపా సత్య సంపూర్ణుడిగా నీ యొద్దకు నేను వచ్చాను అని చెబుతుంది. మరి ఆ కృపా సత్య సంపూర్ణుడు ఈ పాపములన్నీ ఎలా తీసివేశాడు అంటే ఒకటే మార్గం. పాపం ప్రవేశించడానికి 5 మార్గాలు ఉన్నాయి, కానీ పాపం పోవడానికి ఒకే ఒక్క ఎవరా మార్గం? ఏసే మార్గం, అంతే కదా. ఇప్పుడు నోవాహు వాడకి ఎన్ని అంతస్తులు ఉన్నాయి గమనించండి. నోవాహు వాడ ఎన్ని స్టేర్లు కట్టారు? 3 స్టేర్లు కట్టారు. కానీ రక్షించేటువంటి అంతస్తులు 3 ఉన్నాయి, కానీ ద్వారాలు ఎన్ని పెట్టాడు? అమ్మ మీకు అర్థమవుతుందా? నోవాహు వాడలో 3 స్టెప్పులు ఉన్నాయి, కానీ లోపలికి రక్షణ మార్గం మాత్రం ఒకటే. ఎన్ని తలుపులు పెట్టాడండి? 3 అంతస్తులకి 3 పెట్టాడా? ఒకటే తలుపు పెట్టాడు. నీలో 5 రకాలుగా పాపములు ప్రవేశిస్తాయి, కానీ నిన్ను రక్షించడానికి మాత్రం ఒకటే మార్గం, ఆయనే యేసయ్య అనే మార్గము. అందుకే అన్నాడు యోహాను సువార్త 4:24 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్ అన్నాడు ప్రభు. కాబట్టి ఆయనలోనే మార్గం, ఆ మార్గం తప్ప వేరొక మార్గము లేదు. 2 మార్గములు, జీవమా మరణమా, ఏసే ఒకటే మార్గం అని అందరికీ కూడా గమనించాలని తెలియపరు. అందుకే నేను గొర్రెల ద్వారమని అన్నాడు. నేనే గొర్రెలకు, మనం అందరికీ కూడా రక్షకుడు, మనందరినీ పాపములు పరిహరించేవాడు కృపగల దేవుడు ఒక్కడు మాత్రమే అని గమనించాలి. కాబట్టి ఇప్పుడు యేసుబాబు నీ జీవితంలోకి వచ్చిన 5 పాపాలకి కూడా ఒకటే మార్గం. అదే మార్గం అంటే యేసయ్య అనే మార్గం. ఆ మార్గాన్ని ప్రభు ఎలాగిచ్చాడంటే కృప ద్వారా ఇచ్చాడు, అంతే కదండి. కృప ఏం చేస్తుందంటే దోషములు, సామెతల గ్రంథం 16:6 ఇప్పుడు చదివాం కదా. కృప ఏం చేస్తుంది? దోషములు క్షమిస్తుంది. ఇప్పుడు యేసుబాబు చేసిన ప్రతి దోషం కూడా పరిహరించబడాలంటే యేసుబాబు యేసయ్య దగ్గరికి వస్తే, ఆ కృపా సత్య సంపూర్ణ దగ్గరికి వస్తే అతను దోషములన్నీ కూడా ఏం చేయబడతాయి అంటే క్షమించబడతాయి. ఇప్పుడు